మనోరమాలో అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను మీకు రెస్టారెంట్ స్టైల్ హైదరాబాదీ స్పెషల్ చికెన్ దమ్ బిర్యానీ చూపిస్తున్నాను. చూడడానికి ఎంతో కలర్ఫుల్గా ఉన్న ఈ చికెన్ బిర్యానీ రుచికి కూడా అంతే టేస్టీగా జ్యూసీగా ఉంటుంది. ఈజీగా తయారయ్యే ఈ చికెన్ దమ్ బిర్యానీ నేను చేసే విధంగా మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి. రెస్టారెంట్లో కూడా తినడం బంద్ చేసేస్తారు. అంత రుచిగా అంత టేస్టీగా ఉంటుంది. ఈజీగా స్టెప్ బై స్టెప్ నేను ఎలా తయారు చేసినానో మీరు కూడా చూసేదురు రండి. చికెన్ ఒక 1/2 kg మంచిగా వాష్ చేసి తీసుకున్నాను. ఒక 2 లెగ్ పీస్ ఎక్స్ట్రా తీసుకున్నాను. రైస్ ఫార్చ్యూన్ది బాస్మతి రైస్ 1/2 kg తీసుకొని వాష్ చేసి 1కి 3 నీళ్ళు పోసి పెట్టుకోవాలి. చికెన్ 1/2 kgకి పైన ఉంది. 1/2 kg చికెన్ పైన 2 లెగ్ పీస్లు ఉన్నాయి కనుక 1/2 kg రైస్ తీసుకుంటున్నాను. చికెన్ కన్నా రైస్ 1 కప్పు తక్కువ తీసుకుంటే బిర్యానీ మంచిగా కుదురుతుంది. నీళ్ళు వేసి రైస్లో ఇప్పుడు దీంట్లో 2 బే లీఫ్, 1 ఇంచ్ దాల్చిన చెక్క, అలాగే ఒక 3 లవంగాలు, ఒక 6 యాలకులు పొడి చేసి దీంట్లో వేసుకోవాలి. పొడి వేయడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది. ఇలాచీ పొడి అలాగే డైజెషన్కి కూడా మనకి బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు బిర్యానీ కోసం బిర్యానీ మసాలా తయారు చేసుకోవాలి. దీనికోసం ఒక చిన్న జాజికాయ ముక్క, 1 అనాస పువ్వు, 1 జాపత్రి, అలాగే 1 ఇంచ్ దాకా దాల్చిన చెక్క, ఒక 4-5 లవంగాలు, అలాగే బడి ఇలాచీ పెద్ద యాలకులో గింజలు ఒక 4-5, చిన్న యాలకులు ఒక 3, అలాగే ఒక 1/2 స్పూన్ మిరియాలు, ఒక 1/2 స్పూన్ సాహిజీరా, షాజీరా, ఇవన్నీ జార్లో వేసుకొనైనా రోట్లో వేసుకొనైనా పౌడర్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ జార్లో వేసి పౌడర్ కచ్చాపచ్చాగా పౌడర్ చేసుకున్నాను. 1 గుప్పెడు కొత్తిమీర, అలాగే 1 గుప్పెడు పుదీనా, ఒక 4-5 పచ్చిమిర్చి, బాగా కారంగా ఉన్నాయి పచ్చిమిర్చి కాట్లు పెట్టి పక్కకు పెట్టుకున్నాను. అలాగే కొత్తిమీర పుదీనా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. నిమ్మకాయ ఇత్తనాలు తీసి పక్కకు పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి 3 మీడియం సైజుల ఆనియన్ ఈ విధంగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్నాను. బ్రౌన్ ఆనియన్ కోసం ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు ఆనియన్ వేసి ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద కలుపుకుంటా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ వేగిపోయినాయి. ఇవి ఒక ప్లేట్లో తీసి పక్కకు పెట్టుకోవాలి.
ఈ విధంగా ఇప్పుడు ఈ ఆయిల్ కొద్దిగా గోరువెచ్చ అయిన తర్వాత ఈ ఆయిల్లో పత్తర్ కా ఫూల్ అంటారు కదా, అది ఒక 2 రాతి పువ్వు, అలాగే ఒక బడి ఇలైచి, ఒక అనాస పువ్వు, అలాగే ఒక హాఫ్ జాపత్రి, ఒక పావు స్పూన్, అలాగే ఒకటైనా 2 బే లీఫ్, పూత మొగ్గ మసాలాలు, ఇవన్నీ ఆయిల్ గోరువెచ్చ అయిన తర్వాత దాంట్లో వేసి పెట్టుకోవాలి. ఇప్పుడు చికెన్ మ్యారినేట్ చేసుకుందాం. పసుపు ఒక పావు స్పూన్, కారం పొడి ఒక 1.5 స్పూన్ వేస్తున్నాను. ఈ మసాలాలు మీరు మీ టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు. నేను ఇక్కడ స్పైసీ చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నాను కనుక మసాలాలు కొద్దిగా ఎక్కువ యూజ్ చేస్తున్నాను. సాల్ట్, చికెన్ మసాలా, ఇది మార్కెట్ నుంచి తెచ్చిన చికెన్ మసాలా, ఏదైనా కంపెనీది మీరు తీసుకోవచ్చు. ఇప్పుడు నేను చేసిన చికెన్ మసాలా పౌడర్, అలాగే బ్రౌన్ ఆనియన్ హాఫ్ వేస్తున్నాను. హాఫ్ బిర్యానీ సర్వ్ చేయడానికి ఉంటుంది. ఇప్పుడు పచ్చిమిర్చి కాట్లు పెట్టి ఉంచుకుంది కదా, ఆ పచ్చిమిర్చి జ్యూసీగా ఉండే ఈ నిమ్మకాయ, ఒక్క నిమ్మకాయ అయితే సరిపోతుంది. ఒకవేళ రసం తక్కువ ఉంది నిమ్మకాయలు అంటే ఇంకా ఒక హాఫ్ వేసుకోవచ్చు. ఒక్క నిమ్మకాయ వేస్తున్నాను నేను. పెరుగు కూడా వేస్తాం కనుక ఈ పులుపు సరిపోతుంది. మసాలా ఎక్కువ వేసినందుకు ఇంత. ఒకవేళ మసాలా తక్కువ యూజ్ చేస్తే లెమన్ తక్కువ వేసుకున్నా కూడా సరిపోతుంది. పుదీనా, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర. పుదీనా ఎంత వేస్తామో దాని డబల్ కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 3 ఫుల్ టీ స్పూన్ వేస్తున్నాను. ఈ మసాలా, ఉప్పు, కారం అంతా ఒక కర్రీకి ఏ విధంగా వేస్తామో మనం కర్రీ రైస్ అయినా చపాతీ. ఇప్పుడు దీంట్లో పెరుగు ఒక పావు కేజీ దాకా పడుతుంది. పెరుగు ఫ్రెష్ అయి ఉండాలి. పుల్లగా ఉంటే బిర్యానీ మంచిగా ఉండదు, టేస్ట్ రాదు. ఫ్రెష్ పెరుగు అయితేనే టేస్ట్ బాగుంటుంది. అలాగే కుంకుమ పువ్వు ఒక 12-15 రేకుల దాకా కుంకుమ పువ్వు వేసుకోవాలి. ఈ కుంకుమ పువ్వు వల్ల బిర్యానీకి మంచి ఫ్లేవర్ వస్తుంది. రెస్టారెంట్ స్టైల్లో రావాలంటే తప్పకుండా కుంకుమ పువ్వు వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్లో ఖడా మసాలా, పత్తర్ కా ఫూల్, అలాగే మొగ్గ, బడి ఇలైచి ఇవన్నీ వేసుకున్నాను కదా, అవి డైరెక్ట్ కూడా మీరు వేసుకోవచ్చు. నేనైతే గోరువెచ్చ ఆయిల్ ఉన్నప్పుడు వేసి ఇలాగ పెట్టుకొని వేస్తుంటాను. మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇదంతా ఏ విధంగా కలుపుకోవాలో, ఒక రైస్ చపాతీకి మనం ఏ విధంగా ఉప్పు కారం సరిపోయింది ఒక కర్రీలో అని టేస్ట్ చూసుకుంటాం కదా, కర్రీ రెడీ అయిన తర్వాత ఆ విధంగా ఉప్పు కారం ఇప్పుడే అంతా సెట్ చేసేసుకోవాలి. ఏదైనా తక్కువ ఉంటే పులుపైన కారం మసాలా ఏవి కూడా అంతా కలిపిన తర్వాత చూసుకోవాలి. ఇప్పుడే చూసేసుకోవాలి. ఈ విధంగా టెక్స్చర్ వచ్చేదాకా 3-4 నిమిషాలు మంచిగా కలిపి ఒక 1 అవర్ దాకా మ్యారినేట్ చేసుకోవాలి. 1 అవర్ దాకా బయటనే పెట్టాలి. ఫ్రిడ్జ్లో ఏం పెట్టే అవసరం ఉండదు. బయటనే పెట్టి 1 అవర్ దాకా ఈ విధంగా కలిపి ఇప్పుడు
పావు కప్పు వేడి పాలు, ఒక చిటికెడు కుంకుమ పువ్వు వేసి మంచిగా కలిపేసి పక్కకు పెట్టుకోవాలి. అలాగే నానబెట్టి పెట్టుకున్నాం కదా రైస్, ఆ రైస్ ఉడకనికి పెట్టుకోవాలి. ఉడుకుతున్నప్పుడు మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసి 70% రైస్ ఉడికేదాకా ఉడికించుకోవాలి. ఇప్పుడు రైస్ 70% దాకా ఉడికిపోయింది. దీంట్లో ఉన్న గంజి అంతా మూత పెట్టేసి వంపేసుకోవాలి. ఇప్పుడు అంత గంజి వంపేసిన తర్వాత రైస్ రెడీగా ఉంది. ఇప్పుడు మ్యారినేట్ చేసుకొని చికెన్ పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ మీద ఈ రైస్ అంతా మంచిగా సర్దేసుకోవాలి. అంత రైస్ మంచిగా వేసి దీంట్లో రైస్లో ఉన్న లవంగా, దాల్చిన చెక్క కావాలంటే పక్కకు తీసేయండి. ఇప్పుడు ఈ కుంకుమ పువ్వు, పాలు మంచి కలర్ వచ్చేసింది. రైస్ మీద వేసి పుదీనా, కొత్తిమీర వేసేసి మూతలో గ్యాస్కెట్ తీసేసి మూత పెట్టుకోవాలి. ఈ కుంకుమ పువ్వు పాలు వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది బిర్యానీకి. మొత్తం ఫ్లేవర్ అనేది ఈ కుంకుమ పువ్వు పాలతోనే వస్తుంది. గ్యాస్కెట్ తీసేసి ఈ మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మూత పెట్టిన తర్వాత ఒక 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకోవాలి. 15 మినిట్స్ తర్వాత సిమ్లో ఒక 15 మినిట్స్ ఈ విధంగా హాఫ్ ఎన్ అవర్ మగ్గించుకోవాలి. హాఫ్ ఎన్ అవర్ తర్వాత ఓపెన్ చేసి చెక్ చేసుకొని ఒకవేళ వాటర్ ఇంకా ఉంటే సిమ్ మీద పెట్టి మగ్గించుకోవాలి. ఈ విధంగా మగ్గించడం వల్ల చికెన్ పీసెస్ సాఫ్ట్గా మంచిగా ఉడికిపోయి ఉంటాయి. లేకపోతే ముక్కలు హై మీద పెట్టినామనుకోండి, ముక్కలు గట్టిగా ఉడకకుండా గట్టిగా ఉంటాయి. కనుక ఈ విధంగా మీడియం ఫ్లేమ్ మీద ఫస్ట్ 15 మినిట్స్ పెట్టి ఆ తర్వాత 15 మినిట్స్ సిమ్లో చేసేయాలి. ఎక్కువ క్వాంటిటీ లేదు కనుక, తక్కువ క్వాంటిటీ ఉన్నందుకు ఈ విధంగా మగ్గించుకుంటే పీసెస్ మంచిగా ఉడికి బిర్యానీ మంచిగా తయారవుతుంది. ఇప్పటిదాకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు హాఫ్ ఎన్ అవర్ అయిపోయింది, చెక్ చేసుకుందాం. కుంకుమ పువ్వు ఫ్లేవర్తో బిర్యానీ గుమగుమలాడుతుంది. వాటర్ మొత్తం అయిపోయినాయి, బిర్యానీ రెడీ అయిపోయింది. ఒక్కొక్కసారి వాటర్ ఇంకా ఉంటాయి. అటువంటప్పుడు సిమ్లో పెట్టి ఇంకా కొద్దిసేపు మగ్గించుకుంటే సరిపోతుంది. 5 నిమిషాల తర్వాత ఓపెన్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. బిర్యానీ రెడీ అయిపోయింది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి.